హలో అండి. ఈరోజు మనం నీ రిప్లేస్మెంట్ గురించి కొన్ని మిత్స్ ఏంటి, దాని రియాలిటీ ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. బేసికల్లీ నీ రిప్లేస్మెంట్లో అందరు అనుకునేది నీ రిప్లేస్మెంట్ వయసు మీరిన వాళ్ళకి, ఒకానొక ఏజ్ వచ్చిన తర్వాతనే మనం ఈ సర్జరీ చేయాలి, తక్కువ వయసున్న వాళ్ళు చేసుకోవద్దు అనేది ఒక పెద్ద అపోహ. బేసికల్లీ మన నీ రిప్లేస్మెంట్ అనేది ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసే సర్జరీ. ఒకవేళ మనకు తక్కువ వయసులో అయినా కూడా మనకు నొప్పులు విపరీతంగా ఉండి మన రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్టయితే తక్కువ వయసు ఉన్నవారు కూడా నీ రిప్లేస్మెంట్ అనేది ఒక ఆప్షన్గా పెట్టుకోవచ్చు. మళ్ళీ సెకండ్ మిత్ వచ్చేసి మనకు నీ రిప్లేస్మెంట్ అంటే లోపలేసే కీలు ఏది కూడా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మించి రాదు అనేది ఒక అపోహ. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఇంప్లాంట్స్లో ఉన్న లేటెస్ట్ మెటీరియల్స్ను చూసినట్టయితే మనకు యావరేజ్గా 15 to 20 ఇయర్స్ వరకు కూడా మనకు ఇంప్లాంట్ లైఫ్ అనేది మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నీ రిప్లేస్మెంట్ అనేది చాలా పెయిన్ఫుల్ సర్జరీ అనేది ఒక పెద్ద అపోహ. ఈవెన్ దో పెయిన్ అనేది సబ్జెక్టివ్, అంటే పెయిన్ అనేది మనిషిని బట్టి మారుతున్నా కూడా ఇప్పుడున్న మన అనాల్జెసిక్ టెక్నిక్స్ కానివ్వండి, అనెస్థీషియా టెక్నిక్స్ కానివ్వండి, మన పోస్ట్ సర్జరీ పెయిన్ మేనేజ్మెంట్ ఉన్న టెక్నిక్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల పెయిన్ అనేదాన్ని చాలా ఈజీగా మేనేజ్ చేయగలుగుతున్నాము. చాలామంది కూడా నీ రిప్లేస్మెంట్ సమయంలో కానీ నీ రిప్లేస్మెంట్ తర్వాత కూడా పెయిన్ అనేది ఈజీగా మేనేజ్ చేయగలుగుతూ ఉన్నారు. అలాగే నీ రిప్లేస్మెంట్ అనేది ఒక లాస్ట్ రిసార్ట్ లాగా పెట్టుకోవాలి, వేరే ట్రీట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి కానీ నీ రిప్లేస్మెంట్కి వెళ్ళొద్దు అనేది కూడా ఒక అపోహే. మనకు నీ రిప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఒకానొక ఏజ్ రీచ్ అయిన తర్వాత మనకు ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల ఈ రోజువారీ పనుల్లో మనకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ నొప్పుల వల్ల మనకు స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అన్న టైం వచ్చినప్పుడు మనం నీ రిప్లేస్మెంట్కి అనేది డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. అదే మనకు ఇంకొకటి ఏంటంటే మనకు సర్జరీ తర్వాత ఈ ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ, ఈ సర్జరీ తర్వాత రీహాబ్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేది కూడా ఒక అపోహే. మనకు సర్జరీ తర్వాత మనకు మోస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ సింపుల్, అంటే మనకు సింపుల్ ఎక్సర్సైజెసే ఉంటాయి. మెజారిటీ టైమ్స్ మనం ఇంట్లో చేసుకునే విధంగానే ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అనేవి మనం టైమ్లీగా సూపర్వైజ్డ్గా కరెక్ట్గా చేసినట్టయితే మనకు ఈ ఫిజియోథెరపీ అనేది పెద్ద ఇబ్బంది అనేది పెట్టదు. అలాగే మనకు ఈ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వేరే మెడికల్ ఇష్యూస్ అంటే బీపీ అవ్వనివ్వండి, షుగర్ అవ్వనివ్వండి, డయాబెటీస్ అవ్వనివ్వండి, వీటన్నిటి వల్ల కూడా మనకు ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది చేసుకోలేకపోవచ్చు అనేది కూడా ఇంకొక అపోహే. ఎప్పుడైతే మనకు ఈ షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇవన్నీ కూడా మెడికల్ మేనేజ్మెంట్ వల్ల కంట్రోల్ అయినట్టయితే కనుక మనం ఈజీగా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీకి అనేది వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక అపోహ ఏంటంటే మనకు ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అయిన తర్వాత మనకు అది నార్మల్ గాడ్స్ గివెన్, అంటే దేవుడు ఇచ్చిన కీలు లాగా ఇప్పటికీ అనిపించదు అనేది కూడా ఒక అపోహే. ఇప్పుడున్న నార్మల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడున్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఆ ఫీల్ కానీ ఆ మూమెంట్ కానీ నార్మల్ దేవుడు ఇచ్చిన కీలుకి చాలా సిమిలర్గా మిమిక్ చేస్తూ ఉంటాయి. సో మనం ఆ మూమెంట్ని ఆ ఫీల్ని అనేది ఎక్కువగా మిస్ అవ్వము. ఇంకొక అపోహ ఏంటంటే మనం సర్జరీ తర్వాత డ్రైవింగ్ చేయలేమని, లేదంటే మనం ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ లాంటివి చేయలేము అనేది కూడా ఇంకొక అపోహ. సర్జరీ తర్వాత మనం లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటే వాకింగ్ లాంటివి, బ్రిస్క్ వాకింగ్ లాంటివి, ఎలిప్టికల్ ట్రైనర్ లాంటివి, స్విమ్మింగ్ లాంటివి, ఇవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రైవింగ్ కూడా అంతే. మనకు జాగ్రత్తగా మనం డ్రైవింగ్ చేసినట్టయితే కార్ కానివ్వండి, టూ వీలర్ కానివ్వండి, ఈజీగా మనం డ్రైవింగ్ అనేది
చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ రియాలిటీ వర్సెస్ మిత్ అనేది అర్థమైంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.